అది మోక్షానికే త్రోవా, అది మోక్షానికే త్రోవా. సాయి దేవా, సాయి దేవా, సాయి దేవా. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణిమను పురస్కరించుకుని శ్రీ స్వర్ణసాయి ఆలయ వేడుకలో పాల్గొన్న వేలాది మంది భక్తులకు ఆ స్వామి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఈ వీడియో వీక్షించిన భక్తులు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందగలరు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. అది భవ జలధికే నావా, అది భవ జలధికే నావా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాలలో కన్నా అన్నదానం మిన్న. ఈశ్వరుడు, వ్యాసుడు, రాముడు, సమర్థ సద్గురు సాయి భగవత్ స్వరూపులైన వారే. స్వయంగా అన్నదానం చేసేవారు సాయి దేవా, సాయి దేవా, సాయి దేవా. భీమవరం వాస్తవ్యులు శ్రీ పళని అప్పన్న, శ్రీమతి పళని గీత ఆదర్శ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులైన చిరంజీవి రామ్ ముఖేష్, పవిత్ర, నిషాన్ దివే వీరంతా గురు పౌర్ణమి రోజున శ్రీ స్వర్ణసాయి మందిరంలో అఖండ అన్న సమారాధన మరియు సాయంత్రం అల్పాహార విందును వేలాది మంది భక్తులకు ఏర్పాటు చేసి పెద్ద మనస్సుతో తమ దాన గుణాన్ని చాటారు. పాపులనైనా పునీతుల చేసే, పాపులనైనా పునీతుల చేసే పావన మంత్రం నీ బోధ. పరుస వేదిని తాకిన లోహం, పరుస వేదిని తాకిన లోహం పసిడి అవునో కాదా. ఆ స్పర్శ నీదే దేవా, ఆ స్పర్శ నీదే దేవా. సాయి దేవా, సాయి దేవా, సాయి దేవా. పరమ పదంలా దొరికెనులే ఓ ప్రభుని చరణ సేవా, ప్రభుని చరణ సేవా. సాయి దేవా, సాయి దేవా, సాయి దేవా. క్షేత్ర భోజనం క్షేమాన్ని కోరుతూ భగవంతుని అనుగ్రహంతో జీవుల ఆయుష్ను పెంచును.
భగవంతుని ప్రసాదమైన భోజనం వ్యర్థం చేయుట ద్వారా నీవు అర్ధహీనుడు అవుతావు. ప్రసాదాన్ని ప్రేమతో స్వీకరించు, భగవంతుని అనుగ్రహం పొందు. మనం చేసే అన్నదానం ప్రతి పైసా నీ పుణ్య ఖాతాలో జమ అవుతుందని గ్రహించు. అన్నదానమునకు ఖర్చు పెట్టిన వ్యయం చాలా ఆనందాన్ని కలుగచేయును. ఆకలిగొన్నవారికి పట్టెడన్నం అందిస్తే అది మీ ఇంట సిరులను కురిపించి అది మీ కుటుంబంనకు ఎంతో ఆనందంగా మారును. అన్నము పరబ్రహ్మ స్వరూపము. అన్నదానముతో సరిసమానమైనది పూర్వము లేదు, ఇక ముందు ఉండబోదు. నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకు పెట్టింది నీ పాలు అని గ్రహించు. జీవులు బ్రతకటానికి ప్రాణదానమైన అన్నప్రసాదాన్ని అందజేస్తే జీవుని యొక్క ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. అన్నదానం చేయటం వలన ఇహ ఐహిక సౌఖ్యములు ప్రాప్తించును. అన్నదానం చేసినచో సర్వ పాపములు నశిస్తాయి. మనం చేసిన గుప్పెడు అన్నదానం ఆకలితో పోయే ప్రాణాన్ని నిలుపుతుంది. ధనంతో తృప్తిపరచలేని మనిషిని అన్నదానంతో సంతృప్తిపరచవచ్చును.
శ్రీ గురుని కృపతో పరమదరిద్రుడైన శిష్యునితో గ్రామంలో అందరికీ అన్నదానం చేయించిన వైనం శ్రీ గురు చరిత్రలో అందరికీ విదితమే. శ్రీ సాయి స్వయంగా వండి ప్రజలకు పెట్టి అన్నదానము యొక్క ప్రాధాన్యతను తెలిపారు. భవతీ భిక్షాందేహి అన్న దేవదేవుడైన శివునికి అన్నపూర్ణ అన్నదానం చేసి కాశీ అన్నపూర్ణేశ్వరీదేవిగా పేరుగాంచింది. అన్నదానం విశేషమైన ఫలమును కలిగించు కారణంగానే శ్రీకృష్ణదేవరాయలు అనేక సత్రములను కట్టించి అన్నదానం చేయించేవారు. అక్బరు చక్రవర్తి తన కాలంలో అనేక సత్రములు కట్టించి అన్నదానం చేయించేవారు. అన్నదానం చేసిన వారిని అన్నదాత సుఖీభవ అంటూ వారి ముందు 7 తరాలు, తరువాత 7 తరాలు వారు సుఖంగా ఉండాలని దీవిద్దాం. జై సాయిరామ్.
ఈ విధంగా స్వామి భక్తులు స్వామి సన్నిధిలో తమ అత్యంత ప్రీతికరమైన ముడుపులను చెల్లించుకుంటారు. మా యోగి బాబా మాట మల్లెదండ సాయి చేతి చలువా. మరిన్ని విశేషాలను శ్రీ స్వర్ణ సాయి గురు పూర్ణిమ వేడుకల్లో 4వ భాగంలో వీక్షిద్దాం. జై సాయిరాం. స్వస్తి.